హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ గ్రామర్ మనకి ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది. సో ఇవి నేను చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి వీడియోస్ అనేవి చేస్తాను, సో దట్ క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ వీడియోస్ ఎక్కువ లాంగ్ లెంత్ వీడియోస్ అయితే ఎడిట్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సో చిన్న చిన్న క్లిప్పింగ్స్ కానీ ఈ వీడియోస్ నేను చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం యూనిట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో యూనిట్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీన్స్ బేసిక్ యూనిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైనా లెంత్ కానీ అలాంటివి లెంత్ హైట్ ఇలాంటివన్నీ మెజర్ చేయడానికి సింపుల్ యూనిట్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఇంగ్లీష్లో కూడా యూనిట్స్ అనమాట. ఇది ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బేసిక్ పార్ట్ అని చెప్పేసి అర్థం. సో యూనిట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూనిట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ యూనిట్ అని చెప్పేసి చూస్తే కనుక ఏ యూనిట్ ఈజ్ అ బేసిక్ పార్ట్. యూనిట్ అనేది ఒక బేసిక్ పార్ట్ అనమాట. యూనిట్స్ మేక్ ఎ వర్డ్ ఆర్ ఎ సెంటెన్స్ కంప్లీట్. మనం డైలీ యూజ్ చేసే వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ కంప్లీట్గా ఉండడానికి, సెంటెన్సెస్లో ఉన్న లెటర్స్ కానీ వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ ఆర్డర్ కాంబినేషన్ ఇలా ఉండడానికి హెల్ప్ అయ్యే మెయిన్ పార్ట్ ఏంటి అంటే యూనిట్స్ అనమాట. సో అసలు ఇంగ్లీష్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఏంటి అనేది చూస్తే కనుక దెర్ ఆర్ 5 యూనిట్స్. సో టోటల్ 5 యూనిట్స్ అనేవి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ 5 యూనిట్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి లెటర్స్. లెటర్స్ మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి కదా, క్యాపిటల్స్ స్మాల్స్ ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్. సో ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి వర్డ్స్, కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. ఒక వర్డ్స్ ఆ లెటర్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో రాస్తే కనుక ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అనేది వస్తుంది. సో వర్డ్ అనేది కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రేజ్. ఫ్రేజ్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ 2 or more వర్డ్స్ అనమాట. అండ్ ఫ్రేజెస్ టైప్స్ ఎన్ని ఉన్నాయి అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ వన్ క్లాజ్. క్లాజ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ 2 or more వర్డ్స్ అండ్ ఇట్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అండ్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉన్నాయి డీటెయిల్డ్గా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అనమాట. కొన్ని వర్డ్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది వస్తుంది. సో సెంటెన్స్ అండ్ సెంటెన్సెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆల్ దీస్ 5 యూనిట్స్ మేక్ ఎ సెంటెన్స్ ఆర్ ఎ పారాగ్రాఫ్ ఎ మీనింగ్ఫుల్ వన్. సో ఈ 5 యూనిట్స్ ఉన్నాయి కదా, లెటర్స్, వర్డ్స్, ఫ్రేజ్, క్లాజ్ అండ్ సెంటెన్స్, ఇవన్నీ కూడా ఒక సెంటెన్స్ కానీ పారాగ్రాఫ్ కానీ మీనింగ్ఫుల్గా అర్థవంతంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ దీని కంటిన్యూషన్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది, హెల్ప్ అయింది అంటే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.